మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 1 వర్స్ 2 through 8. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు, బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేం వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, మా తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యమును మేము కలిగి ఉండుటకు, ఆ వాక్యమును మేము వినుటకు, మీ ఆత్మ ద్వారా బోధించబడుటకు కలిగినటువంటి ధన్యత కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినపు వాక్య భాగం నుండి మీ సత్యమును మాకు బయలుపరిచి మేము చూచున్నట్లు, అంగీకరించినట్లు, మేలు పొందినట్లు కార్యము చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరచండి. యేసు అను మా ప్రియుడు రక్షకుడిని హెచ్చించి అందరినీ ఆయన వైపు ఆకర్షించుకోమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్, వర్స్ బై వర్స్, పార్ట్ 2. మార్కు సువార్త వచనం వెంబడి వచనం, 2వ భాగం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి. 2వ వచనం నుండి 8వ వచనం వరకు క్లుప్తంగా. దేవాది దేవుడు ఆయన అనాది కాలము నుండి తన ప్రవక్తల ద్వారా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి ప్రవచనములను పలికిస్తూ వచ్చాడు. ఏ సమయంలో, ఏ రకముగా, ఎవరి ద్వారా ఏ కార్యములు ఆయన చేస్తాడు అనేది చెప్తూ వచ్చాడు. ఆ ప్రకారమే మార్కు సువార్తలో మనం చదివినటువంటి భాగములో ఆయన యొక్క కార్యము లేకపోతే ఆయన యొక్క సంకల్పము తూచ తప్పకుండా నెరవేరడం మనం చూస్తాం. అంటే దేవుడి యొక్క కార్యములు, దేవుడి యొక్క లోకములో ఆయన సమయానుకూలంగా చరిత్రలో జరగడమే ఒక చరిత్ర. అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పాత నిబంధన ప్రవచనాల మేరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి దేవుని సేవకుడు రావడము, ఆయన కొరకు దేవుడు నియమించినటువంటి పరిచర్యను దేవుడు నియమించినట్లే ఆయన చేయడం అనేది ఇక్కడ మనం చూస్తాం. సో యేసుక్రీస్తు దేవుని యొక్క సేవకునిగా, సార్వభౌముడిగా చూపించబడ్డాడు. పోయిన లెసన్లో మనం విన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పరిచర్య ఎట్లా ఉంటుంది, ఆయన ప్రాణం అర్పించుట ద్వారా అనేకులను రక్షించుట ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. మార్కు గురించి నేను గతంలో చెప్పాను. ఇక్కడ మార్కు ఎందుకు రాశాడనేది మనకి తెలుసు కనుక యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మార్కు సువార్తికుడు రాసినప్పుడు ఆయన యొక్క వివరాలు ఇవ్వలేదు. ఆయన వంశం గురించి మాట్లాడలేదు, ఆయన తల్లిదండ్రుల గురించి మాట్లాడలేదు, ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి పుట్టుక గురించి మాట్లాడలేదు, ఆయన మరి ఏ ప్రకారము లోకములో ఉన్నాడు, బోధించాడు అనేటువంటి ఇతర విషయాల గురించి ఆయన మాట్లాడలేదు. కేవలము ఆయన యేసుక్రీస్తుకు మునుపు వచ్చినటువంటి వ్యక్తిగా, దేవుడి చేత పంపబడిన దూతగానే అతన్ని చూపిస్తున్నాడు. ఫోర్ రన్నర్ అండ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ లాగానే చూపిస్తున్నాడు. సో రాసుకునేటువంటి వారు మొదటి పాయింట్ ఏంటంటే ద మెసెంజర్, దూత. 2వ వచనం నుండి 4వ వచనం వరకు అక్కడ మనకి రాయబడినటువంటి విషయం ఏంటంటే 2-3 వచనాల్లో, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు. సో ప్రవక్త అయినటువంటి యెషయా చేత రాయబడినట్టు అని 2-3 వచనాల్లో ఉన్నటువంటి అంశమును ఆయన
సువార్తలో రాశాడు. రాయబడినట్టు యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ అనేది యూదులకి, గ్రీకులకి, రోమన్లకి అందరికీ కూడా అధికారికమైనటువంటి వర్తమానము అనే సూచన చేస్తోంది. సో రాయబడింది అంటే వారు దాన్ని చాలా జాగ్రత్తగా వింటారు, చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకుంటారు, దానికి వారు లోబడాలో వద్దో చాలా జాగ్రత్తగా నిర్ణయం చేస్తారు. కనుక ఆ ప్రకారం ఆయన చెప్పాడు. కాకపోతే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా లేక యెషయా చేత రాయబడినట్టు అని అంటున్నాడు. కానీ మీరు పాత నిబంధన చదివితే ఆ 2, 3 వచనాల్లో 3 చోట్ల దేవుడిచ్చినటువంటి ప్రవచనాలు రాయబడ్డాయి. ఆ మూడింటిని యెషయా పేరట ఎందుకు రాశాడు అనేది నేను ఒక మాట తర్వాత చెప్తాను. కానీ ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితము, పరిచర్య గురించి దేవుడు ఏమి చెప్పాడో దాన్ని సమీకరించి దాన్నంతటిని కూడా కలిపేసి ఆయన మనకిక్కడ చూపిస్తున్నాడు. ఇది మొట్టమొదటిసారి మనకి నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం మొదటి భాగంలో కనబడుతుంది. ఎక్సడస్ 23:20లో నిర్గమకాండం 23:20లో ఇట్లా ఉంది. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. రెండవసారి ఇది మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ మధ్య 10 వర్తమానాలు మలాకి మీద ఇచ్చాను కనుక మలాకి అంటే మేలకై అని ఇంగ్లీష్ వారికి తెలుసని నేను రిపీట్ చేయలేదు. మూడవది ముఖ్యంగా ఎక్కువ శాతము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకోబడింది. ఐజయా 43, యెషయా 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అని ప్రకటించబడుతోందని అతడు తీసుకున్నాడు. అండ్ 4 సువార్తల్లో మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తల్లో యెషయా ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనమును దేవుడు నమోదు చేయించాడు. సో యెషయా ద్వారా మనకి ఎక్కువ సంగతులు తెలపబడుతున్నాయి కనుక మిగతా 2 ప్రవక్తల్ని కూడా యెషయా ప్రవక్తలో కలిపి చెప్తున్నాడు. నిర్గమకాండం 23:20లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులను నడిపించుటకు వారికి ముందు ఆయన తన దూతను పంపిస్తాను అంటున్నాడు. దూత అంటే 2 అర్థాలు. ఒకటి మెసెంజర్, మానవ దూత. రెండవది ఏంజిల్ అంటే దైవ దూత లేకపోతే దేవుని దూత. సో అక్కడ దేవుని దూతను పంపాడు. తర్వాత మలాకీలో మనము 3వ అధ్యాయం 1వ వచనంలో చూసాము. అండ్ 4వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు 6వ వచనంలో కూడా చూసాము. ఆయన మెసెంజర్ అంటే ఏలియాను పంపిస్తానని చెప్పాడు. సో ఏలియా వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడకు మునుపు ప్రజలను ఎట్లా మారుస్తాడో దాని గురించి మనము నేర్చుకుందాం. ఇప్పుడు యెషయాలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు చివరికి తన ప్రజలను విమోచించినప్పుడు ఏ రకముగా పనిచేస్తాడు. మొదటిసారి ఐగుప్తు నుండి విమోచించినప్పుడు ఏ ప్రకారం మోషే ద్వారా పనిచేశాడో అట్లాగే రెండవసారి మెస్సియా ద్వారా దేవుడు విమోచించినప్పుడు ఏ ప్రకారం పనిచేస్తాడో దాని గురించి తెలుపబడుతోంది. అది దాని యొక్క క్లుప్త సారాంశం. ఈ రెండింటిని మీరు గమనిస్తే ధర్మశాస్త్రములో నుండి నిర్గమకాండమును వాడుట ద్వారా తీసుకున్నాడు, ప్రవక్తల్లో నుండి 2 ప్రవక్తల్ని కోట్ చేయడం ద్వారా తీసుకున్నాడు. సో ఇద్దరి ద్వారా యేసుప్రభు చెప్పినట్లు నా గురించి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు కారా. సో అదే ప్రకారము ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రావడం అనేది జరిగింది. సో ఆ 2 విషయాలు మనకి ఇక్కడ 3 చూపిస్తున్నాయి. ఒకటి హెరాల్డ్ అంటే ప్రకటన చేసేటువంటి వాడు, రెండవది ద లార్డ్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, మూడవది అరణ్యము అంటే విల్డర్నెస్. 3 సార్లు ఇక్కడ ఈ 2 వచనాల్లో మనకు ఒక పదం కనబడుతుంది. నీ మార్గము త్రోవలు. సో వే అని లేకపోతే పాత్స్ అని 3 సార్లు ఆ వచనాల్లో మనకు కనబడుతున్నాయి. 1వ అధ్యాయం 1వ వచనం మార్క్ సువార్త. పోయిన వారం మనం విన్నాం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. సో సువార్త ఎట్లా ప్రారంభించబడింది అంటే దేవుడికి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక అగాధాన్ని వారు తప్పిపోయారు, దేవుడికి దూరస్తులైపోయారు, వారి మధ్యలో ఒక అగాధం ఏర్పడింది. దాన్ని దేవుడు తిరిగి తొలగించేసి ఒక మార్గాన్ని వారికి ఆయనకి మధ్యలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండ్ యేసుక్రీస్తు చేసినటువంటి విమోచన కార్యం. ఆది సంఘం అందుకనే త్వరలో అంటే వారు రక్షించబడుతూ సంఘముగా వారు పెరుగుతూ పోతున్నప్పుడు వారిని మార్గము అని కూడా చెప్పడము మనము చూస్తాం.
రాసుకునేవారు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనంలో రాసుకోవచ్చు. అక్కడ ఇట్లా ఉంటుంది, మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని. పౌలు చేసినటువంటి హింస గురించి రాయబడి ఉంది. సో ఈ మార్గము అనేది మనము స్పష్టంగా చూస్తాం. అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా అపోస్తలుల కార్యముల్లో ద వే అని యేసు యొక్క సువార్తకు సంబంధించినటువంటి కార్యమును సూచిస్తూ దేవుడు రాశాడు. సో యేసుక్రీస్తు యొక్క సువార్త, లేకపోతే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి వినిపించబడుతున్నటువంటి వర్తమానంలో దేవుడు మార్కు సువార్తికుడి ద్వారా ఏం చెప్తున్నాడు? ఆయన మానవుల జీవితాలకు సంబంధించినటువంటి వాస్తవికత గురించి, మానవుల జీవితాలకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి, లేకపోతే వారికి ఇవ్వాల్సినటువంటి నైతిక విధి విధానాల గురించి, ఎథికల్ రూల్స్ గురించి, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆచారాలు, స్పిరిచువల్ రిచువల్స్ గురించి మాట్లాడట్లేదు. సూటిగా మీకున్నటువంటి సమస్యది, దానికి సమాధానం ఈయన, మీకున్నటువంటి పాపం ఇది, దాన్ని పరిష్కరించేటువంటి పాపుల రక్షకుడినా అని నేరుగా యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వారికి సందేశాన్ని ఇస్తున్నాడు. సో మార్కులో మనము రాబోయే దినాల్లో గమనించేది ఏంటంటే, యేసుక్రీస్తు ఏ ప్రకారం శిలువ దగ్గరికి వెళ్తాడు, అందరి కొరకు బలియాగమై విమోచనను సంపాదిస్తాడు అనేది మార్కులో ప్రధానమైనటువంటి అంశం. సో గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది అది క్రక్స్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ మార్కు సువార్తలో ఉన్నటువంటి కేంద్ర బిందువు. ఒక వ్యక్తికి ప్రపంచంలో అత్యధికముగా అవసరమైనది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తే. ఎందుకంటే దేవుడి పోలికలో సృష్టించబడి, దేవుడి స్వరూపమందు చేయబడి, దేవుడి సంకల్పం కొరకు, దేవుడి సంతోషం కొరకు చేయబడిన వాడు దేవుడికి దూరస్తుడైపోయి దాన్ని ఎరుగక అంధకారంలో వాడు ఆ యొక్క అగాధ కూపానికి, లేకపోతే అగ్నిగంధకాలతో మండే గుండానికి పోతున్నటువంటి ఆ వ్యక్తికి అన్నిటికన్నా శ్రేష్టమైంది ఏంటి అంటే విద్య కాదు, అన్నిటికన్నా శ్రేష్టమైంది ఏంటి అంటే ఉద్యోగం కాదు, అన్నిటికన్నా విలువైంది ఏంటంటే వృత్తి లేక, వ్యాపారం లేక, కుటుంబం లేకపోతే 80 ఏళ్ళు బతకడం, కావలసినవన్నీ అనుభవించడం కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆ దేవుడిని తెలుసుకోవడం, ఆ దేవుడి దగ్గరికి రావడం, పాపం ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, క్షమించబడ్డం, దేవుడితో సమాధాన పడ్డం, దేవుడి సంకల్పంలోనికి తిరిగి తీసుకురాబడ్డం, అండ్ దేవుడి సంతోషం కొరకు బ్రతకడం, ఆ తర్వాత ఆ దేవుడితో నిత్యకాలం ఉండడం. అది చాలా అవసరం. అండ్ అందుకనే సువార్త అంత అవసరం. కానీ విషాదం ఏంటంటే ఈ రోజుల్లో సువార్త చాలామంది చెప్పట్లేదు. గాస్పల్ పేరట, సువార్త పేరట ఏదేదో చెప్తున్నారు. అది సువార్త కాదు. డాక్టర్ బాల్డ్విన్ అనేటువంటి ఒక సంఘ కాపరి 41 సంవత్సరాలు సంఘానికి కాపరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఇట్లాంటి సాక్ష్యం ఇచ్చాడు. మొదటి 30 సంవత్సరాలు నాకు వచ్చినప్పుడు, అంటే నేను 30 ఏళ్ల వాడునైనప్పుడు, సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తమును నేను పరిశీలించినప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్తే శ్రేష్టమైనది అని నేను గ్రహించాను. 40 ఏళ్ళు వచ్చినప్పుడు నా మీద కుటుంబ భారాలు అండ్ సంఘ భారము అండ్ సేవా భారము పడుతూ వచ్చినప్పుడు నేను మరొకసారి కూర్చుని ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క సువార్త కన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు, లేక మంచిది ఏదీ లేదు అని గమనించాను. 50 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వారికి మరి సెటిల్మెంట్ చేసేసాము. ఇంటిని వదిలి వారు బయటికి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ అయిపోయింది. మరి నేను నా భార్య ఉన్నప్పుడు సేవలో మేము ఆరోగ్యమును కోల్పోతూ సేవ చేస్తున్నప్పుడు అప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క సువార్తతో దేనిని పోల్చలేము అని నాకు అర్థమైంది. నాకు 60 ఏళ్ళు వచ్చేసరికి నా చూపు తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు లోకంలో ఉన్నటువంటి అన్ని ఆకర్షణీయమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలు, వ్యసనాలు మసకబారిపోయాయి. అప్పుడు నేను ఆలోచిస్తే ఈ లోకంలో క్రీస్తు యేసు సువార్త తప్ప ఇంకేది ముఖ్యము కాదు అని నేను గ్రహించాను. 70 ఏళ్ళు వచ్చాయి. అప్పటిక నేను చాలా విషయాల్లో పరిమితుల్లోనికి వచ్చేసానంటే నేను ఎన్ని ముందు చేసినట్టు ఇప్పుడు చేయలేకపోతున్నాను. అప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తే ఎంతోమంది నాలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసం మీద దాడులు చేస్తున్నారు, వారి యొక్క అబద్ధాలతో, వారి యొక్క మోసాలతో. కానీ నేను 70 ఏళ్ల వాడనైన తర్వాత చేసినటువంటి నిర్ణయం, ఆలోచించిన తర్వాత చేసినటువంటి నిర్ణయం ఏంటంటే నా హృదయమును యేసుక్రీస్తు యొక్క సువార్తతో ముడివేసేసుకున్నాను. 70 ఏళ్ళకి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం అది. సో ఆయన ఏం చెప్తున్నాడంటే ద గ్రేటెస్ట్, ద బెస్ట్, ద గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రైస్తవులమైతే యేసుక్రీస్తు యొక్క సువార్తకు మనము మన జీవితాల్లో అట్లాంటి విలువనిచ్చామా? మనం ఇంకా అవిశ్వాసులమైతే దానికి మనం అంత విలువనిస్తేనే మన జీవితానికి విలువ ఉంటుంది.
సో ఈ దూత గురించి మీరు గమనించినట్లయితే అతడు మార్గమును సిద్ధపరచడానికి, త్రోవలను సరళము చేయడానికి, ముఖ్యంగా ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచడానికి అతడు పంపించబడ్డాడు. అది ఒక ఎనాలజీ అన్నమాట, రూపకము. యాక్చువల్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క రాకడ, మెస్సియా రాకడ, రక్షకుడి రాకడ కొరకు మనుష్యుల హృదయములను సిద్ధపరచడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. ఒకసారి మీ బైబిల్ని మీరు తిప్పితే లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహానుకు సంబంధించిన వివరాలు చాలా ఎక్కువ ఉంటాయి. 17వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. సో అతడు ఏం చేస్తాడు? అతని యొక్క మినిస్ట్రీ ఏంటి అంటే ప్రభు కొరకు ఆయుత్తపడిన ప్రజలను సిద్ధపరచుట. ఒక సేవకుడు, దేవుడి యొక్క మెసెంజర్, దేవుడి యొక్క మినిస్టర్, దేవుడి యొక్క సర్వెంట్, ఆ టైంలో ఈ టైంలో అతడి యొక్క ప్రధానమైనటువంటి పరిచర్య ఏంటంటే మనుషులను దేవుడి కొరకు సిద్ధపరచుట. సో ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో అట్లా మనము ఎంతమంది సేవకులను చూస్తున్నాం, దేవుడి కొరకు మనుషులను సిద్ధపరిచే వారిని. చాలామంది అమ్ముడుపోయి ఏమైపోయారంటే మనుషులను వారి యొక్క భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తున్నారు, మనుషులను వారి యొక్క సుఖ సంతోషాల కొరకు, వారిలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి విషయాల కొరకే సిద్ధపరచుట్లో వారు ఇద్దరు కూడా ఆరిపోతున్నారు. సో దేవుడి కొరకు మనుషులను సిద్ధపరచుటకు, వారి హృదయములను మెత్తనివిగా మార్చుటకు, వారిని మారు మనసులోనికి తీసుకురావటకు, వారిని తగ్గింపులోనికి తీసుకురావడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. అది ఆయనకి బాగా తెలుసు. సో యేసు ప్రభు వచ్చినప్పుడు మీ హృదయముల్లోనికి ఆయన రావాలి, మీ జీవితంలోనికి ఆయన అడుగు పెట్టాలి. అక్కడ ఆయన త్రోవలు సరళము చేయుడని చెప్పబడింది. త్రోవ సరళము చేయాలి అంటే టు స్మూతెన్ ద పాత్. కరుకుగా ఉండి, ఎగుడు దిగుడుగా ఉండి, అడ్డదిడ్డంగా ఉన్నటువంటి దారిని తిన్నగా చేయడము, నునుపుగా చేయడము, వంకరగా ఉన్నదాన్ని మరి నేరుగా ఉండేటట్టు చేయడం. సో ఈ మనుషుల్లో దేవుడి యొక్క పరిశుద్ధ చిత్తానికి వ్యతిరేకంగా వంకరగా ఉన్నటువంటి లక్షణములన్నింటినీ తొలగించి తిన్నగా చేయడానికి, వారిలో ఉన్నటువంటి పాపిష్టి అంశములన్నింటి నుండి వారిని బయటికి తీసుకురావడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను పని చేశాడు. వారిలో ఏమేముంది మనందరికీ తెలుసు. మనలో ఉన్నది వారిలో కూడా ఉంది. గర్వం ఉంది, స్వార్థం ఉంది, అండ్ వారిలో వేషధారణ ఉంది, వారిలో పైకి ఆచారం ఉంది, లోపల ఆత్మీయత లేదు. ఇదే పరిస్థితి ఇశ్రాయేలీయుల పరిస్థితి. స్వనీతి మీద ఆధారపడేవారు, నిర్లక్ష్యం చేసేవారు. సో అట్లాంటి వారిని ఆయన సిద్ధపరచడానికి వచ్చాడు. ఒకే ఒక రీతిలో సిద్ధపరచగలడు. దేవుని కుమారుడు, వారి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుట ద్వారా, ఆయన యొక్క భవిష్యత్ కార్యక్రమం ఏంటో వారి ఎదుట తేటగా చెప్పుట ద్వారా, పెట్టుట ద్వారా, అండ్ వారందరినీ కూడా వారి పాపములను ఒప్పుకొని మారు మనసు పొందమని, బాప్తిస్మం పొంది సిద్ధపడమని వారందరికీ ఒక పిలుపునివ్వడం ద్వారా. అండ్ ఇదంతా కూడా ఆయన దేవుడు ఎట్లా పెట్టాడో అట్లాగే చేశాడు. సో ఆ టైంలో అతడి గురించి ఒక మాట రాయబడి ఉంది, అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము. సో బాప్తిస్మం ఇచ్చి యోహానును ఎట్లా దేవుడు మనకు చూపిస్తున్నాడు, ఆయన యొక్క గొప్పతనం గురించి ఎట్లా దేవుడు చెప్తున్నాడు, ఆయన్ని మనకు ఎట్లా పరిచయం చేస్తున్నాడు అంటే ఒక సేవకుడు ఇట్లా ఉండాలి, ఒక సేవకుడు ఇట్లా ఉంటాడు అని దేవుడు అక్కడ మనకి చూపిస్తున్నాడు. అతడు అరణ్యములో కేక వేశాడంటే అతడు ఆ యొక్క ఎడారిలో లేకపోతే అడవిలో మనుషులందరికీ బలంగా, బాహాటంగా, తేటగా, స్పష్టంగా, ఏమాత్రము సిగ్గుపడకుండా, భయపడకుండా, అందరికీ వినబడేటట్టు గట్టిగా కేక వేసి దేవుడి యొక్క సందేశాన్ని ఇచ్చాడు. కానీ అతడేంటి అంటే ఆ కేక వేసేటువంటి ఒక శబ్దం, ద వాయిస్ ఆఫ్ వన్ క్రయింగ్ ఇన్ ద విల్డర్నెస్. అడవిలో కేకలు పెట్టి దేవుడి గురించి చెప్పేటువంటి వ్యక్తి యొక్క శబ్దం. వాయిస్ అంటే శబ్దం, లేకపోతే గ్రీక్ పదం ఫోనే, దాంట్లో నుండే మనకి ఫోన్ అనే పదం వచ్చింది ఇంగ్లీష్లోనికి. ఫోనే అంటే శబ్దం, ఫోనే అంటే స్వరం, ఫోనే అంటే గొంతుక నుండి వెలువడేటువంటి ఆ యొక్క మూలుగు లేకపోతే పదాలు. సో ఇక్కడ ఇతడు ఒక
శబ్దం అంట, ఒక స్వరం అంట. బాప్తిస్మం ఇచ్చి యోహానును అడిగినప్పుడు కూడా ఆయన అదే చెప్తాడు. ఆయన అనలేదు నేను స్పెషల్లీ అనాయింటెడ్ ప్రాఫిట్ని, అంటే నాలాంటి ప్రత్యేకముగా అభిషేకించబడినటువంటి ప్రవక్త ప్రపంచంలో ఇప్పటిదాకా లేడు, ముందు ఉండడు. ఎందుకంటే నేను అనాయింటెడ్ ఇన్ ద వూంబ్ టిల్ ద టూంబ్, గర్భములో పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను సమాధికి వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. సో అట్లాంటి స్పెషాలిటీ బాప్తిస్మం ఇచ్చి యోహానుకు తప్ప ఇంకెవరికి లేదు. ఆయన అనలేదు స్త్రీలు కనినటువంటి మనుషులందరిలోకెల్లా నాకన్నా గొప్పవాడు లేడు, ఈ సాక్ష్యం యేసే ఇచ్చాడు కనుక నా తర్వాతే మీరంతా అని ఆయన అనలేదు. ఆయన అనలేదు మా వంశము యాజక వంశము, మా తండ్రి జకరియా, మా తల్లి ఎలిజబెత్, వారిని దేవుడి దూత దర్శించి వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారికి విశేషమైన రీతిలో నన్ను యేసుకు ముందు వచ్చేటువంటి ఫోర్నర్గా దేవుడిచ్చాడు అని అనలేదు. 100 సంవత్సరాల తర్వాత చివరి ప్రవక్త నుండి మరలా ఒక ప్రవక్త రానటువంటి సమయంలో దేవుడు నన్ను పంపాడు, నేను ఒక స్పెషల్ ప్రాఫిట్ని, ఐఎమ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్ అని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే ఐఎమ్ జస్ట్ ఏ వాయిస్, నేను ఒక స్వరాన్ని. స్వరానికి ఫేస్ ఉండదు, స్వరానికి నేమ్ ఉండదు, స్వరానికి ఫేమ్ ఉండదు. సో ఈ రోజున ఇట్లాంటి సేవకులు మనకి ఎంతమంది ఉన్నారు? ఫేస్ చూపించుకునేవారు, అనేక రకాలుగా ఫేస్ని ఫోటోషాప్ చేసి చూపించుకునేవారే ఎక్కువైపోతున్నటువంటి కాలంలో. ఎక్కడెక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటే అక్కడ 10 ఫేసులు పెట్టి చూపించుకునేటువంటి సేవకుల కాలంలో ఫేస్లెస్, నేమ్లెస్, ఫేమ్లెస్ వాయిస్, అది దేవుడి చేత పంపబడినటువంటి సేవకుడికి ఉండే లక్షణం. సో మనకి ఎట్లాంటి వారు కావాలంటే వారి స్వరం వినబడాలి, వారు కనపడకూడదు. అట్లా ఉన్నవారు దేవుడి యొక్క సేవకులు. సో దేవుడు ఈ స్వరాన్ని ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు. దేవుడు ఎట్లాంటి స్వరాన్ని వాడుకుంటాడు? ఎట్లాంటి స్వరాన్ని వాడుకుంటాడంటే ప్రేమతో సత్యం చెప్పేటువంటి స్వరాన్ని వాడుకుంటాడు, వేషధారణ లేనటువంటి స్వరాన్ని వాడుకుంటాడు, కల్పితాలు, కల్లబొల్లి కబుర్లు, అబద్ధాలు చెప్పనటువంటి స్వరాన్ని వాడుకుంటాడు. అండ్ దేవుడి యొక్క మహిమ కొరకు, ఇతరుల నిత్య మేలు కొరకు పలికేటువంటి స్వరాన్ని వాడుకుంటాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడు ఇంకా మన స్వరాల్ని వాడుకుంటున్నాడు. ఎంతోమంది అంటుంటారు నన్ను నీ నోటి బూరగా వాడుకోదేవా. ఆ ప్రార్థన అయితే చేస్తారు కానీ ఆ ప్రకారం జీవించరు. నీవు నిజంగా సత్యమును స్వచ్ఛంగా నిస్వార్థంగా కలిగి బ్రతుకుతుంటే వారమంతా నువ్వు అట్లా బ్రతికితే దేవుడు నీ స్వరాన్ని వాడుకుంటాడు. కానీ నీవు పైన పటారం లోన లొటారం అయితే, పైకి ఒకటి మాట్లాడుతూ లోపల ఇంకొకటి ఆలోచించే వ్యక్తివైతే, వేషధారివైతే నీ స్వరాన్ని దేవుడు వాడుకోవాలన్నా వాడుకోలేడు. ఒక పాతకాల భక్తుడు ఇట్లా అన్నాడు, దేవుడి యొక్క సందేశము మానవుని పెదవులకు అవసరం, అండ్ దేవుని యొక్క సందేశానికి మానవుని యొక్క పెదవులు అవసరం. అంటే మన పెదవుల మీద దేవుడి సందేశం ఉండాలి, అండ్ దేవుడి సందేశానికి మన పెదవులు కావాలి. సో నీవు నీ స్వరాన్ని ఇవ్వచ్చు, నీవు నీ యొక్క గొంతుకనివ్వచ్చు. దాదాపు 35 ఏళ్ల క్రితం నాకు మాట్లాడడం రాదు. ఒక మనిషితో మాట్లాడాలంటే 2 నిమిషాలు ఆలోచించేవాడిని. అసలు మనుషులంటే నాకు ఇష్టం లేదు, మనుషులకి దూరంగా పుస్తకాల్లో పురుగులాగా బతికేవాడిని. కానీ దేవుడు అన్నాడు నేను నిన్ను రక్షించాను, నిన్ను సాక్షిగా చేశాను, నిన్ను సేవకుడిగా పిలుస్తున్నాను, నువ్వు సువార్థికుడి అవ్వాలి. నాకు మాట్లాడడం చేత కాదు ప్రభువా, నీకన్నా ముందు మోషే అన్నాడు నాకు మాట్లాడడం చేత కాదు ప్రభువా అని. నత్తోడిని అన్నాడు నీకు నత్తి కూడా లేదు, నోరు మూసుకొని నా వెంటరా, నేను నీకు నోటి నిండా నా మాట నింపుతాను, మాట్లాడమన్నాడు. అప్పుడు మాట్లాడడం వచ్చేది కాదు, ఇప్పుడు మాటలు ఆపడం వస్తలేదు. సో ఒక స్వరం కావాలి దేవుడికి. ఆ స్వరము ఆయనకు అంకితమైతే, ఆ స్వరము ఆయన కొరకు వాడబడితే ఆయన దాన్ని ఎట్లా వాడుకుంటాడో ఎవరు చెప్పలేరు. సో స్వరం వినబడుతుంది, స్వరం కనబడదు. సో సేవకులు అట్లాగే ఉండుట ఎంత అవసరం అనేది మనము గ్రహిస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనకి మొబైల్ ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. కానీ నాకు గుర్తుంది, నేను మా ఇంట్లో ల్యాండ్ లైన్ పెట్టియడానికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేటట్టు, చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగా. ఇప్పుడు అప్లై చేస్తే 2, 3, 4 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉండేది ఆ రోజుల్లో. ల్యాండ్ లైన్ చివరికి వచ్చింది. ల్యాండ్ లైన్లో ఆ రోజు ఏదైనా ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎక్స్టెన్షన్ ఉండేది. ఎక్స్టెన్షన్ అంటే డైరెక్ట్గా నంబర్ పోదు. వారికి ఫోన్ చేసి ప్లీజ్ కనెక్ట్ మీ టు సో అండ్ సో అంటే వారు ప్లీజ్ హోల్డ్ ఆన్ వైల్ వీ కనెక్ట్ అంటారు. మేము నిన్ను కనెక్ట్ చేసేంత వరకు నువ్వు వేచి ఉండు. ఇప్పుడు దాకా నేను అట్లా మధ్యవర్తి టెలిఫోన్ ఆపరేటర్కి ఎన్నోసార్లు ఫోన్ చేశాను ల్యాండ్ లైన్లో. వారి ముఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు, వారెవరో నాకు తెలియదు.
వారు నేను ఎవరితో అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నానో ఆ వ్యక్తికి నాకు మధ్యలో కాసేపు మేము కనెక్ట్ చేసేంత వరకు వేచి ఉండండి అని చెప్పినటువంటి వారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అంతే. మనుషులారా, మిమ్మల్ని మీ దేవుడికి, మహాదేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుతో నేను కనెక్ట్ చేయడానికి వచ్చాను. కనెక్ట్ అయితే మీరు ఒకటవుతారు. నేను మధ్యలో ఉండను, నేను ముఖ్యుణ్ణి కాదు. సో ఒక దేవుడి సేవకుడు అట్లా ఉండాలి. కానీ అట్లా ఉన్నాడా? సో బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రం నమ్మకముగా ఆ ప్రకారము స్త్రీలను పురుషులను దేవుడితో కనెక్ట్ చేసేటువంటి ఒక మీడియేటర్గా ఆ పాత్ర పోషించాడు. తర్వాత కనుమరుగైపోయాడు. అరణ్యంలో ఆయన పనిచేశాడు. ఆ రోజుల్లో యెరూషలేము చాలా గొప్ప పట్టణము. ఎందుకంటే అక్కడే దేవాలయం ఉండేది. హేరోదు కట్టించినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం. ప్రపంచ నలుమూలల నుండి మనుషులు వచ్చేవారు. ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు కూడా వచ్చేవారు, ఇంకెక్కువ మంది వచ్చేవారు దాన్ని చూడ్డానికి, అక్కడ ఉన్నటువంటి మతాచారాలను చూడ్డానికి, ప్రధాన యాజకుడి యొక్క వస్త్రధారణ చూడ్డానికి, అక్కడ ఉన్నటువంటి అనేక హంగులు రంగులను చూడ్డానికి. వాటన్నింటినీ విడిచి బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఏకాకిగా బ్రతుకుతున్నాడు. అరణ్యము అంటే విల్డర్నెస్ అని ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటుంది. ఎడారి అనొచ్చు, అడవి అనొచ్చు. బైబిల్లో మీరు చూస్తే అరణ్యం అనేది ఇశ్రాయేలీల చరిత్రలో చాలా పెద్ద పాత్రను పోషించింది. దేవుడు వారిని ఐగుప్తు నుండి విమోచించిన తర్వాత అరణ్యంలోనికి తీసుకుని వచ్చాడు. 40 ఏళ్ళు వారు అరణ్యంలో దేవుడి మాటను వినకుండా ఆయన్ని ఆయాసపరిచారు. అరణ్యంలో దేవుడు వారిని పరీక్షిస్తే వారు ఓడిపోయారు, విఫలమైపోయారు. అరణ్యము మోషే జీవితంలో కూడా ఒక కీలకమైనటువంటి మార్పును, ఆయన యొక్క దిశ తిప్పడానికి ఉపయోగపడింది. అరణ్యంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఒకడిని హత్య చేసి పారిపోయి అరణ్యానికి వచ్చాడు. అక్కడ దాక్కున్నాడు. అక్కడే మొట్టమొదటిసారి దేవాదేవుడిని మోషే ముఖాముఖిగా ఎదుర్కొన్నాడు. సో అరణ్యం అనేది ఇశ్రాయేలీలకు తిరుగుబాటుకు, అవిధేయతకు, దేవుడితో సంబంధానికి, దేవుడితో సహవాసానికి, దేవుడి యొక్క విడుదలకు అనేక రకాలుగా అది వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యము నుండి ఏం చేస్తున్నాడు? పట్టణాల్లో ఉన్నటువంటి వారిని పిలుస్తున్నాడు, అరణ్యానికి పిలుస్తున్నాడు. ఆయన పట్టణానికి రావట్లేదు, అరణ్యానికి పిలుస్తున్నాడు. ఈ రోజుని చాలామంది సేవకులు పట్టణాల్లోనే చర్చెస్ పెడతారు, ఊర్లో చర్చిలు పెడతారు, అందరినీ బయటికి వారికి కావాల్సినట్టు పిలిచేసుకుంటున్నారు. కానీ ఉద్దేశాలు సరిగ్గా లేవు. సో ఇతడు అరణ్యంలోనికి ఎందుకు పిలుస్తున్నాడంటే వారికి ఒకటి అర్థం అవ్వడానికి. మీరందరూ ఎట్లా ఆ అరణ్యంలో పితరులు తిరుగుబాటు చేశారో అట్లాగే తిరుగుబాటు చేస్తున్నారు. మీరందరూ కూడా దేవుడికి దూరస్తులైపోయారు. మీరందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. తిరిగి దేవుడితో అనుసంధానం అవ్వాలి. తిరిగి దేవుడితో మీరు పాపక్షమాపణ పొంది సమాధాన పడాలంటే అరణ్యంలోనికి రండి. అండ్ ఆయన అరణ్యంలో ఎందుకున్నాడంటే ఆయనకు బాగా తెలుసు, ఒక దేవుని సేవకుడు సామాన్యుడిగా ఉండాలి, లోక సంబంధమైనటువంటి సుఖభోగములకు దాసుడిగా ఉండకూడదు. అండ్ దేవుని సేవకుడు లోకమును విసర్జించాలి, త్యాగము చేయాలి అంటే అరణ్యంలో ఉండాలి. దాని యొక్క అర్థం ఇప్పుడు క్రైస్తవులందరూ పోయి అరణ్యాల్లో సన్యాసులుగా ఉండమని కాదు. దాని యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్ ఇంటు ద విల్డర్నెస్. లోకము నుండి వేరవ్వండి. అరణ్యంలో దేవుడితో మీరు ఉండండి. అది అరణ్యం మీ ఇల్లే అవ్వచ్చు, అరణ్యం మీ ఉన్న పట్టణమే అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. కానీ మీకు లోకముతో సంబంధము తెగదెంపులు చేసుకోండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎట్లా ఉన్నాడు? అరణ్యములో స్నేహితులు లేకుండా ఉన్నాడు, అరణ్యములో బంధుమిత్రులు లేకుండా ఉన్నాడు, అరణ్యములో ఏ రకమైనటువంటి లోక వ్యాపకాలు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మనకేమైపోయిందంటే సిటీల్లో ఉంటాం మనం. మనకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము అనేక రకాలుగా డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. అండ్ చాలాసార్లు మనము సర్ది చెప్పేసుకుంటూ ఉంటాం. మనకున్నటువంటి వ్యాపకాలు ప్రతిరోజు ఉంటాయి. మనకి విద్యార్థులకు ఉండే ఉంటాయి, ఉద్యోగులకు ఉండే ఉంటాయి, గృహిణులకు ఉండే ఉంటాయి, సేవకులకు ఉండే ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే మనము దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, దేవుడి సంకల్పాన్ని నెరవేర్చకుండా మనం వీటిలో పడిపోతున్నాం. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను అట్లా కాదు, అరణ్యంలో ఉండేవాడు, వీటన్నిటి నుండి విత్డ్రా అయిపోయాడు. సో మనం కూడా విత్డ్రా అవ్వచ్చు. కొన్ని అలవాట్లు మీరు చేసుకోవచ్చు. మీ ఫోన్ నుండి ఫస్ట్ మీరు విత్డ్రా అయిపోండి. నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే 24 గంటల్లో 12 గంటలు ఫోన్కి దూరంగా ఉంటాను. ఇక ఆ టైంలో వచ్చిన మెసేజ్లు, ఆ టైంలో వచ్చిన కాల్స్ ఆన్సర్ చేయకూడదని 90% అయితే సక్సెస్ సాధించాను. ఒక రోజులో
సగము నేను ఫోన్కి దూరంగా ఉంటాను. ఇక నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఒక వారం అంతా నా ఫోన్ వాడకూడదు. కానీ ప్రాబ్లం ఏంటంటే పాస్టర్ని అయిపోయాను. ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ ప్రీచర్ని అయిపోయాను. ఎంతోమంది ప్రతిరోజు రాస్తుంటారు. ఇప్పుడు నిన్నే నాకు అర్ధరాత్రి 11 గంటలకు వచ్చింది. ఉదయమే చూసి ఉదయమే ఆన్సర్ ఇచ్చాను. అదేంటంటే మా సిస్టర్ 5 నెలల గర్భిణి, అకస్మాత్తుగా ఏదో అయింది, కాకినాడ హాస్పిటల్లో చేర్చాము, ప్రార్థన చేయండి. 2 సార్లు పెట్టాడు ఆయన మెసేజ్. సో అట్లాంటి వాళ్ళు జెన్యున్గా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటారు. కానీ మా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అవసరాలు మేము తీర్చలేం. మేము తీర్చే ఒకే ఒక పని దేవుడు తీరుస్తాడు. సో దేవుడితో మేము కనెక్ట్ అయి ఉంటే వారికి మేము మేలు చేస్తాం. కానీ ఇప్పుడు ఫోన్లు మధ్యలో వచ్చి దేవుడికి మాకు కనెక్షనే తెంపేస్తే మేము ఉట్టి నామకే వాస్తేగా ఉండం. సో నెక్స్ట్ నా ప్రేయర్ ఏంటంటే ఒక వారం అంతా ఫోన్కి నేను దూరంగా ఉండాలి. తర్వాత ఒక నెల అంతా ఉండాలి. నువ్వు పోతే సరిపోద్ది అనుకుంటారు మీరు. నువ్వు లేకుండా పోతే నిన్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లా ఉండడం మంచిది. ఫోన్ నుండి ఉపవాసం చేయండి. 4వ వచనాన్ని చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం 6 months విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చాను. సో ఆయన ప్రత్యేకమైనటువంటి పరిచర్య కొరకు పంపబడ్డాడు. ప్రత్యక్షత అంటే ఇశ్రాయేలీయులకు దేవుడి యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ ఇవ్వడానికి, అండ్ ఇశ్రాయేలీయులతో పాటు సర్వమానవాళికి దేవుడి యొక్క రిడెంప్షన్, విమోచన కార్యక్రమాన్ని గురించి వివరించడానికి వచ్చాడు. కనుక 100 సంవత్సరాలు ఒక్క ప్రవక్త కూడా వారికి లేకుండా ఉన్న తరువాత వచ్చాడు. కనుక ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అండ్ ఆయన నేరుగా సూటిగా ఆయనకి ఇవ్వబడిన పని మాత్రమే చేశాడు, వెళ్ళిపోయాడు. నమ్మదగినటువంటి ప్రాఫిట్ అన్నమాట. ఆయన చాలా దేవుడిని గణపరిచినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడతాడు. ప్రతి మనిషి లోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు నిర్ణయించినట్టు బ్రతకొచ్చు, లేకపోతే తన సొంత నిర్ణయాల ప్రకారం బ్రతకొచ్చు. అందుకే ఒక భక్తుడు అనేవాడు, ఎవ్రీ మ్యాన్, ఎస్పెషలీ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అ మిషనరీ ఫర్ లైఫ్ టైం. ప్రతి క్రైస్తవుడు ఒక మిషనరీ, జీవితకాలం ఒక మిషనరీ. అండ్ వారు తెలుసో తెలియకో ఈ లోకం మీద వారు మంచో లేకపోతే చెడు ప్రభావమో వేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు వేస్తారు. సో ఆయన పేరు డాక్టర్ చాల్మర్స్. డాక్టర్ చాల్మర్స్ ఏమన్నారంటే, he may be a blot radiating his dark influence to the very circumference of society. ఈ యొక్క సమాజం అనేటువంటి చక్రానికి మధ్యలో ఒక నల్లటి చుక్కగా ఉండి దాన్ని ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. లేకపోతే he may be a blessing to the entire society in a special manner. సమాజం అంతటికి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దీవెనకరంగా ఉండొచ్చు. బట్ a blank he cannot be అంటాడు. కానీ బ్లాంక్గా అతడు ఉండలేడు. బ్లాట్గానైనా ఉంటాడు, బ్లెస్సింగ్గానైనా ఉంటాడు, బ్లాంక్గా ఉండలేడు. అంటే జీవితము బ్లాంక్, ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంది. సో దేవుడు మనకి ఆయన కొరకు ఉపయోగపడేటువంటి ఒక టైనీ బ్లాట్గానైనా ఉండమంటున్నాడు, లేకపోతే మేజర్ బ్లెస్సింగ్గా మారమంటున్నాడు. మనం మోరల్ బ్లాంక్స్గా ఉండలేం, న్యూట్రల్ క్యారెక్టర్స్గా ఉండలేం. అంటే నేను ఇటు మంచి చెయ్యి అటు చెడు చెయ్య, మధ్యలో బతుకుతా, నా కోసం బతుకుతా అనేటువంటి రీతిలో మనం బతకలేం. నువ్వు ఏదో ఒకటి చేయాల్సింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడిచ్చిన పనిని చాలా చక్కగా చేశాడు. అండ్ ఆయన ప్రకటించచ్చు వచ్చాను. ఆయన ప్రీచ్ చేశాడు. మార్మన్స్ గురించి అంటే రిపెంటెన్స్ గురించి, బ్యాప్టిజం అంటే బాప్తిస్మం గురించి ఆయన ప్రీచ్ చేశాడు. అండ్ ఆయన ఎట్లాంటి ప్రీచర్ అంటే తన జీవితం ఏంటో దాన్నే బోధగా మార్చేశాడు. బ్రతికాడు, బోధించాడు. 1877లో ఏల్ లెక్చర్స్ ఆన్ ప్రీచింగ్, ప్రసంగాల మీద ఒక శ్రేష్టమైనటువంటి కూడిక, కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఫిలిప్స్ బ్రూక్స్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ బోధకుడు, ప్రసంగికుడు ఇట్లా చెప్పాడు. ప్రీచింగ్కి డెఫినేషన్ ఇచ్చాడు. అంటే ప్రసంగానికి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం, ట్రూత్ త్రూ పర్సనాలిటీ ఈజ్ అవర్ డిస్క్రిప్షన్ ఆఫ్ రియల్ ప్రీచింగ్. నిజమైనటువంటి ప్రసంగం ఏంటి అంటే ఆ వ్యక్తి ద్వారా సత్యం బయటికి రావడం. ద ట్రూత్ మస్ట్ కమ్ త్రూ ద పర్సన్. సత్యము ఆ వ్యక్తి ద్వారా బయటికి రావాలి. నాట్ మియర్లీ ఓవర్ హిస్ లిప్స్, ఆయన పెదవుల ద్వారా మాత్రమే కాదు. ఇట్ మస్ట్ కమ్ త్రూ హిస్ క్యారెక్టర్, ఆయన యొక్క శీలము ద్వారా బయటికి రావాలి. హిజ్ అఫెక్షన్స్, ఆయన యొక్క మనోభావాల ద్వారా బయటికి రావాలి. హిజ్ ఓల్ ఇంటెలెక్చువల్ అండ్ మోరల్ బీయింగ్, అతని యొక్క మేధస్సు అండ్ నైతిక సంబంధమైన జీవితం నుండి బయటికి రావాలి. ఇట్ మస్ట్ కమ్ జెన్యున్లీ త్రూ హిమ్, అతనిలో నుండి అది యథార్థముగా బయటికి రావాలి. అది ప్రసంగం అన్నమాట. ఆ లెక్కలో తీసుకుంటే ప్రపంచంలో మనకి
కోట్ల మంది ప్రసంగికులు సోషల్ మీడియాలో నిండిపోయారు. కానీ వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ట్రూత్ కమింగ్ త్రూ అ పర్సనాలిటీ, జెన్యున్ ప్రీచర్స్ని మనం కేటగరైజ్ చేస్తే. బాప్తిస్మం ఇచ్చి యోహాను దాంట్లో మొదట ఉన్నాడు. సో బాప్తిజం మనందరికీ తెలుసు, ఎందుకంటే కామన్ వర్డ్ అయిపోయింది క్రైస్తవ లోకంలో. దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే టు డిప్, ముంచుట, టు ఇమ్మర్స్, ముంచి పెట్టుట, పూర్తిగా అది కనబడకుండా మునిగిపోయేటట్టు దాన్ని ముంచి పెట్టుట. సో ఆయన నీటి బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోర్దాను నదిలో పూర్తిగా ముంచి బాప్తిస్మం ఇచ్చేవాడు. ఒకేసారి 100 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, ఒకడే బాప్తిస్మం ఇస్తున్నాడు. మరి ఆయన అట్లా నీళ్లు ఒకేసారి 100 మంది మీద చిలకరించేసి, లేకపోతే ఇట్లా బాటిల్ పెట్టి ఇట్లా కొట్టేసి వారిని బాప్తిజం అయిపోయింది పొమ్మని చెప్పలేదు. ముంచుడు బాప్తిజం ఇచ్చాడు. ఎందుకంటే దాని యొక్క అర్థం అదే. ఈయన బాప్తిస్మము ఒక ప్రత్యేకమైనటువంటి బాప్తిస్మం. ఇక్కడ మనకి మారు మనసు నిమిత్తము బాప్తిస్మము అనేటువంటి పదాలు మనం చూసాం. సో దీనికన్నా ముందు యూదుల మధ్యలో ఇట్లాంటి బాప్తిస్మం ఉండేది కాదు. ఇది మారు మనసు పొందుతున్నటువంటి వారు తీసుకున్నటువంటి బాప్తిస్మము. తర్వాత ఫ్యూచర్లో యేసుక్రీస్తు నెక్స్ట్ దాంట్లో మనం చూస్తాం, యేసుప్రభు వచ్చి బాప్తిస్మం పొందుతాడు, విమోచకుడి యొక్క బాప్తిస్మం అది. ఆ తర్వాత యేసుక్రీస్తు శిలువ కార్యంలో విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి వారందరూ తీసుకునే బాప్తిస్మము, అది ఏమో బ్యాప్టిజం ఆఫ్ ద రిడీమ్డ్, విమోచింపబడినటువంటి వారి యొక్క బాప్తిస్మం. సో మొదట్లో ఆయన చెప్పినటువంటి పదానికి కొంత అర్థం ఇచ్చి ముందుకెళ్ళిపోతాను. రిపెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీరు మారు మనసు పొందాలి, పాపములు క్షమించబడాలంటే మారు మనసు పొందాలి. వీరెవరు? దేవుడి ప్రజలు, వీరెవరు? ఇశ్రాయేలీయులు, దేవుడు నా స్వకీయ సాంపాద్యం అనుకున్నటువంటి వారు, దేవుడి యొక్క పరిశుద్ధ జనాంగము కింద ఉన్నటువంటి వారు. కానీ వీరికి మారు మనసు అవసరం. మారు మనసు అంటే రిపెంటెన్స్ యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే జస్ట్ చేంజ్ ఆఫ్ మైండ్ కాదు, మనస్సును మార్చుకుంటే సరిపోదు. మారు మనస్సులో ఆలోచనల్లో మార్పు రావాలి. అండ్ దాంతో మనము దుఃఖాన్ని ముడిపెట్టాలంటే దేవుడికి వ్యతిరేకంగా మేము ఇంత దారుణంగా దుర్మార్గంగా పాపాలు చేసి ఆయన్ని ఆయాసపరిచామా అనేటువంటి హృదయ వికారమైనటువంటి అనుభవం ఉండాలి, పశ్చాత్తాపడాలి. కానీ అంత మాత్రం కాదు, రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఎంటైర్ పర్సన్. ఆ వ్యక్తి పూర్తిగా పైనుండి నడినెత్తి నుండి అరికాలి వరకు అతడు రూపాంతరం చెందాలి. అతడి జీవితంలో ప్రతిదీ కూడా రూపాంతరం చెందాలి. అతడి మనస్సు మారాలి, హృదయం మారాలి, ఆత్మ మారాలి, అతడి కోరికలు మారాలి, అతడి చూపులు, మాటలు ప్రతిదీ కూడా మారాలి. పాపం పట్ల దుఃఖము అండ్ దేవుడి పట్ల అతడు భయము, భక్తి రెండు పెంచుకుంటాడు. కానీ సమస్తములో అతడు క్రొత్త సృష్టిగా మారి మారు మనసులోనికి రావాలి. ఇది చాలామందికి లేదు. హీబ్రూ అండ్ ఆరమిక్లో ఆ పదానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే టర్న్, తిరుగుట. కానీ కాంటెక్స్ట్ని బట్టి, నేపథ్యాన్ని బట్టి దాని యొక్క అర్థం కొంచెం వేరీడ్గా ఉంటుంది, అంటే వివిధ రకాలుగా ఉంటుంది. టర్న్ అరౌండ్ అని, టర్న్ అవే ఫ్రమ్ అని, టర్న్ టువర్డ్ అని, వెనక్కి తిరగమని, దాని నుండి తిరిగి పొమ్మని, ఇటువైపు తిరగమని, రకరకాలుగా ఉంటుంది. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఆ యొక్క బలులతో, ఆరాధన, అర్చనలతో ముడిపెట్టుకున్నటువంటి వారికి ఏం చెప్తున్నాడు? టర్న్ అంటే అటు నుండి ఇటు తిరగండి అంటున్నాడు. మీ యొక్క మతాచారముల నుండి ఇటు తిరగండి, మెస్సియా ఇక్కడున్నాడు, మెస్సియా వస్తున్నాడు, ఈయన వైపు తిరగండి. అవి మీకేమీ మేలుకరము కాదు. అవి మిమ్మల్ని బతికినంత కాలం వేషధారులుగానే మీ యొక్క పాపముల్లోనే ఉంచి మిమ్మల్ని తీసుకుపోయేటువంటి విషయాలు. ఇటువైపు తిరగండి. సో రియల్గా ఓల్డ్ టైమ్ థియోలోజియన్స్ రిపెంటెన్స్ అంటే రీజనరేషన్తో కనెక్ట్ చేసేవారు. ఉజ్జీవింపబడుట, అపరాధాల్లో పాపాల్లో చచ్చినటువంటి వాడు తిరిగి జన్మించుట లాగా, తిరిగి జీవించుట లాగా. స్పర్జన్ ఒక ఫేమస్ మెసేజ్ ఇచ్చాడు, టర్న్ ఆర్ బర్న్ అని. తిరుగు లేకపోతే తగలబడిపో అని. ఆయన మెసేజ్ అంతే ఇదే, రిపెంటెన్స్ మీద. నువ్వు రిపెంట్ అయితే, నువ్వు వెనక్కి తిరిగితే, దేవుడికి వైపు వస్తే నువ్వు రక్షించబడతావు, లేకపోతే నువ్వు నిత్యనాశనానికి పోయి తగలబడిపోతావు. 7వ కీర్తన 12వ వచనం నుండి ఇట్లా తీసుకున్నాడు, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. సో ఒక్కడు మల్లకపోతే ఆయన ఏం చేస్తాడు? ఖడ్గాన్ని పదును పెడతాడు, విల్లు ఎక్కువ పెడతాడు, దాన్ని సిద్ధంగా పెట్టుకున్నాడు. సో అందుకనే స్పర్జన్ ప్రీచ్ చేశాడు టర్న్ ఆర్ బర్న్ అని. సో ధర్మశాస్త్రము నుండి, మోషే మీకు ఇచ్చినటువంటి ఆచారముల నుండి, మందిరంలో ఉన్నటువంటి వేషధారణతో కూడుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క రిచువల్స్ నుండి, అంటే సాంప్రదాయాల నుండి వెనక్కి తిరగండి.
అండ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను మారుమనసు పొందమన్నప్పుడు పబ్లిక్గా మారుమనసు పొందమంటున్నాడు, ఓపెన్గా రమ్మంటున్నాడు, బహిరంగంగా యోర్దాన్లో అందరి ఎదుట బాప్తిస్మం పొందమంటున్నాడు. మీరు అట్లా చేసినప్పుడు పాప క్షమాపణ నిమిత్తం మీరు పాపలను ఒప్పుకొని మీరందరి ఎదుట తిరిగి దేవుడితో సమాధానపరచబడుతున్నారు, క్షమించబడుతున్నారు, మారు మనసులో బాప్తిస్మం పొందుతున్నారు అన్నది ఆయన చూపించమంటున్నాడు. అండ్ వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చారో నాకు యాక్చువల్గా తెలియదు, కానీ ఒక థియోలోజియన్ లెక్కగట్టి చెప్పాడు. ఆ టైంలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి దాదాపు కనీసం 3 లక్షల మంది వచ్చారు. 3 లక్షల మంది వచ్చి మారు మనసుకు సంబంధించిన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందారంటే 3 లక్షల మంది అట్లా దేవుడి వైపు తిరిగారు అని ఒక థియోలోజియన్ ఒక లెక్క. నాకు తెలియదు అది కరెక్టో కాదో, బట్ కొంతమంది లెక్కల ప్రకారం అనేకులు వచ్చారు. వాక్యం కూడా చెప్తోంది కనుక మనం దాన్ని నమ్మొచ్చు. ఇంకో మాట ఇక్కడ నేను మీకు చెప్తాను, ఆయన ఒక యాజకుడు కాదు. జకరియా అనేటువంటి యాజకుడి కుమారుడే, యాజకుల వంశమే, కానీ యాజకుడు కాదు, ప్రీస్ట్ కాదు, ప్రాఫెట్. ప్రీస్ట్కి ప్రాఫెట్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ప్రీస్ట్ టెంపుల్లో ఉంటాడు, ప్రాఫెట్ విల్డర్నెస్లో ఉంటాడు. యాజకుడు దేవాలయంలో ఉంటాడు అండ్ ప్రవక్త అరణ్యంలో ఉంటాడు. యాజకుడు బలులు అర్పిస్తూ ఉంటాడు, మనుషులను ఆచారాల్లో పెడతాడు, కానీ ప్రవక్త దేవుడి వైపు మనుషులను పిలుస్తాడు, నిజమైన మారు మనసుతో వారికి దేవుడితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవాలయానికి పోడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ బలులు అర్పించడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడికి మనుషుల్ని నడిపించడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎస్టాబ్లిష్డ్ రిలీజన్కి వ్యతిరేకి. దాంట్లో ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. యేసు యొక్క ప్రతి విరోధి దాంట్లోనే ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దాంట్లో లేడు. ఈ రోజున ప్రపంచంలో పెద్ద పెద్ద మెయిన్ లైన్ డినామినేషన్ చర్చెస్ అన్నీ కూడా ఒకప్పుడు ఏళ్ళు పరిపాలించినటువంటి మేజర్ డినామినేషన్స్, మిలియన్స్ ఆఫ్ మెంబర్స్, థౌజండ్స్ ఆఫ్ చర్చెస్ అక్రాస్ ద నేషన్స్ ఉన్నవన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్స్ లేరు, దాంట్లో ప్రీస్ట్లు కరప్ట్ అయిపోయారు, హోల్ డినామినేషన్ని కరప్షన్కి అప్పగింపేశారు. ఎన్ని రకాలుగా చేశారో మీరు నా బోధలు రెగ్యులర్గా వింటుంటే మీకు అర్థమవుతుంది. సో ఈయన ఒక ప్రాఫిట్. ఆయన బాప్తిస్మం ఏంటి? పాపక్షమాపణ నిమిత్తం ఒకటి అపోహ ప్రపంచంలోనికి వచ్చింది. బాప్తిస్మము పాపముల క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు. అది బైబిల్ బోధ కాదు. బైబిల్ థియాలజీలో బ్యాప్టిజమల్ రీజనరేషన్ అనేది ఎక్కడ చెప్పబడలేదు. బాప్తిస్మము పాపము క్షమించబడి, ఆత్మ రక్షించబడి, దేవుడి సంబంధిగా మారినటువంటి ఒక వ్యక్తి పబ్లిక్గా ఇచ్చేటువంటి ఒక సాక్ష్యము. నేను యేసునందు విశ్వాసం ఉంచాను, యేసు దగ్గర నా పాపం ఒప్పుకున్నాను, పాపాన్ని విడిచిపెట్టాను, యేసు నన్ను క్షమించాడు, ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేశాడు, నూతన సృష్టిగా చేశాడు. సాక్షిగా ఇప్పుడు ఆయన యొక్క జీవితాన్ని నేను కలిగి జీవించుటకు ఆయన మాట ప్రకారం బాప్తిస్మములో నేను సాక్ష్యం ఇస్తున్నాను. అది. సో ఈ యొక్క యోహాను బాప్తిజం గురించి కూడా నేను ఒక చిన్న మాట మీకు చెప్తే మీకు కొంత అర్థమవుతుంది. యూదులకి చెప్తున్నాడు ఇది. యూదులు శుద్ధీకరణాచారాలతో వారి జీవితం అంతా కడుక్కుంటూనే ఉంటారు. మీకు తెలుసు, ఓల్డ్ టెస్టమెంట్ చదివితే సెరమోనియల్ వాషింగ్స్, క్లెన్సింగ్స్ వారికి చాలా ఎక్కువ. కానీ యూదులు బాప్తిజం తీసుకోరు. యూదుల మధ్యలోనికి ఒక అన్యుడు వచ్చి, ప్రోసిలైట్ అంటారు, అంటే ఒక అన్యుడు యూద మతంలో చేరాలంటే అతడికి బాప్తిజమం ఇస్తారు. అతడి యొక్క మతాన్ని విడిచిపెడతాడు, పాత జీవితాన్ని విడిచిపెడతాడు. ఇక నేను ఇక్కడ నుండి యూదుడిని సున్నతి చేసుకొని యూదుడిగా బతుకుతానని బాప్తిజమం తీసుకుంటాడు. అది వాళ్ళకి తెలుసు. కానీ బాప్తిజమం ఇచ్చి యోహాను ఇక్కడ ఈ బాప్తిజం గురించి మాట్లాడట్లేదు, అన్యుల గురించి మాట్లాడట్లేదు. ఆయన అంటున్నాడు, యూదులారా మీరు రండి, మీరు మారు మనసు పొందండి, మీరు బాప్తిజమం పొందండి. వారికి అదిరిపోయింది అది. సో ఒక స్కాలర్ అన్నట్టు ఆ యూదులు బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధను నమ్మి ఆయన దగ్గరికి అరణ్యంలోనికి వచ్చి ఆయన చేత బాప్తిస్మం పొందినప్పుడు వారు ఏమంటున్నారంటే, ఐఎమ్ నో బెటర్ దెన్ ఎ జెంటైల్. నేను ఒక అన్యుడి కన్నా ఎక్కువ కాదు, నేను ఒక అన్యుడితో సరి సమానుణ్ణి. ఆ రాబోయేటువంటి మెస్సియాను ఎదుర్కోవడానికి నేను నా పాపం ఒప్పుకొని నేను కూడా తగ్గింపుతో మారు మనసుతో బాప్తిస్మం పొందుతున్నాను. ఆయన రాజ్యం కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి నయమాన్ అనే ఒక అన్యుడు వచ్చినప్పుడు, కుష్ఠరోగితో వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, యోర్దాన్లో పోయి 7 సార్లు స్నానం చేయమంటాడు. నయమాను కోపం వస్తుంది. నయమాన్ అంటాడు, ఈ యోర్దాను మురికినది, దీనికన్నా నా సిరియా దేశంలో మంచి నదులు ఉన్నాయంటే ఎలీషా ఏమి అండు. ఆ టైంలో ఒక మాట నయమాన్ యొక్క దాసుడు అంటాడు,
2వ రాజులు 5:13లో, 2 Kings 5:13లో. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు విన్నాడు, మునిగాడు, శుద్ధుడైపోయాడు, బయటకు వచ్చేసాడు. సో అట్లాంటి యోర్దాన్లో యూదులను మతనిష్ట కలిగినటువంటి వారిని పిలుస్తున్నప్పుడు వారు ఎంత తగ్గించుకుంటే కానీ, ఎంత విరిగితే కానీ రావాలి. సెకండ్ పాయింట్, ద మినిస్ట్రీ. బ్రీఫ్గా ఇక్కడ ద మినిస్ట్రీ 5 నుండి 8వ వచనం వరకు రాసుకునేవారు రాసుకోండి. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. 5వ వచనం ప్రకారం. సో ఏమి జరిగింది, రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే, యూదయ దేశస్థులందరూ, యూదయ ప్రాంతంలోనే యెరూషలేం పట్టణం ఉంటుంది, యెరూషలేం వారందరూ. సో యూదయ రీజన్, జుడియన్ రీజన్ అండ్ జెరూసలేం, ద సిటీ ఆఫ్ ఆల్ సిటీస్, ద సెంట్రల్ సిటీ, ద బ్యూటిఫుల్ హోలీ సిటీ ఆఫ్ ద వరల్డ్, దాంట్లో నుండి వచ్చారు. అందరూ వస్తున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు అండ్ వారి పాపములను ఒప్పుకొని బాప్తిస్మం పొందుతున్నారు. సో రియల్గానే వారు విరువబడ్డారు, పశ్చాత్తాపడ్డారు, బాప్తిస్మం పొందుతున్నారు, దేవుడితో సమాధానపరచబడుతున్నారు. 6, 7, 8లో యోహానుకు సంబంధించిన వివరాలు చూసి ముగిద్దాం. యేసు, యోహాను. 6వ వచనం గమనించండి. సడన్గా మార్కు సువార్తికుడు ఈ మాటలు రాశాడు, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. ఒక ప్రవక్త అరణ్యంలో ఉంటాడు, ఓ ప్రవక్త మితముగా ఉంటాడు, ఒక ప్రవక్త సామాన్యముగా ఉంటాడు, ఒక ప్రవక్త తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉంటాడు. ఆయన వేసుకున్నది ఒంటె రోమముల వస్త్రం, మొల చుట్టూ, నడుము చుట్టూ ఒక లెదర్ బెల్ట్. సో ఇది ఆ టైంలో పేదవారు వేసుకునేటువంటి వస్త్రాలు అన్నమాట. సో యోహాను క్యాష్ ప్రాఫిట్ కాదు, క్యాష్ లెస్ ప్రాఫిట్. ఆయన ధనం లేని ప్రవక్త, దేవుడున్న ప్రవక్త. ఇప్పుడు చాలామంది ధనవంతులైన ప్రవక్తలు దేవుడు లేని దరిద్రులు ప్రపంచంలో ఉన్నారు. సో ఆయన ఏంటో చూపిస్తున్నాడు, ఆయన సామాన్యుడని, ఆయన సేవకుడని, ఆయన ఒకడిని పోలిన వాడని. 2వ రాజులు 1:8 ప్రకారం, 2 Kings 1:8 ప్రకారం, 2వ రాజులు 1:8 ప్రకారం, అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకున్న వాడని. ఆ మనుషుడు ఎవరంటే ఏలియా, ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు. సో ఏలియా గొంగలి ధరించుకొని నడుముకు తోలు దట్టి కట్టుకునేవాడు. హీబ్రూ బైబిల్లో చూస్తే, తెలుగులో అయితే గొంగలి అని వారు తర్జుమా చేశారు. హీబ్రూ బైబిల్లో 2 Kings 1:8 చూస్తే గోట్ హెయిర్డ్ గార్మెంట్ అని ఉంటుంది. మేక వెంట్రుకలతో చేయబడినటువంటి వస్త్రమును ఏలియా ధరించాడు. ఒంటె వెంట్రుకలు లేక ఒంటె రోమములతో కూడుకున్నటువంటి వస్త్రమును బాప్తిస్మం ఇచ్చి యోహాను ధరించాడు, నడుముకు ఒక తోలు దట్టి. అండ్ ప్రవక్తలు ఆ రోజుల్లో అట్లా వేసుకునేవారని ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుప్రభు ఇట్లా పలికారు, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు కదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. సో యోహాను గురించి చెప్పినప్పుడు అతడు సన్నపు బట్టలు, సిల్క్ వస్త్రాలు, లేకపోతే మంచి ఖరీదైనటువంటి నాజూకు వస్త్రాలు వేసుకునేటువంటి వాడు కాదు, అతడు ప్రవక్త వస్త్రాలు వేసుకున్నాడు. సో ఏలియాని వస్త్రధారణలో పోలి ఉన్నాడు, ఏలియాని వ్యక్తిత్వంలో పోలి ఉన్నాడు. ఏలియా ఎట్లా ఆహాబును ఎదురించి గద్దించాడో అట్లాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదును ఎదిరించి గద్దించాడు. నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు, ఆమె నీ భార్య కాదు, నీవు ఆమె వ్యభిచారం చేస్తున్నారు. అందుకే అతన్ని తర్వాత అతడు తలదెగ్గొట్టించాడు. ఆయన యొక్క ఆహారం చూడండి, వస్త్రం ఏంటో చూసాం, ఆహారం ఏం తింటున్నాడు? మిడతలు, అడవి తేనె. అడవి తేనె, అడవిలో తేనె ఉంటుంది మనకు తెలుసు, అండ్ మిడతలు ఉంటాయి మనకు తెలుసు. దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం వారికి మిడతలను ఆహారముగా ఇచ్చాడు. 4 రకముల మిడతలను ఆహారముగా ఇచ్చాడు. లేవియా కాండం 11:22 ప్రకారం, లెవిటికస్ 11:22 ప్రకారం, లేవియా 11:22 వాటిని డిస్క్రైబ్ చేశాడు. నేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, మిడతల్లో ప్రతి విధమైనది తినవచ్చు, మిడతలు తినొచ్చు. సో ఇతడు మిడతలు తింటున్నాడు.
మనకి తెలియదు మనలో ఎవరైనా మిడతలు తింటారో లేదో నాకు తెలియదు. మనం పీతలు తింటాం, మనం కోళ్ళను తింటాం, మనం మేకలను తింటాం, మనము ఎద్దులను తింటాం, మనం ఇంకేమేమో తింటాం. కానీ మిడతలు తినేవారు ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను ఒకసారి సువార్త సభ కోసం మా అమ్మమ్మ ఊరు రాయలసీమలో చివరిలో ఉంటే అక్కడికి పోతే అక్కడ నాకు వారు ఇది మీకు కాదు మేము తింటాం, మీరు కూడా కావాలంటే టేస్ట్ చూడొచ్చు అని పెట్టారు. ఏంటంటే ఏదో ఏదో అంటారు వాటిని, చిన్న చిన్న పురుగులమ్మ రెక్కలు ఉంటాయి చూడండి, ఏంటవి వేయించుతారు వాటిని, ఏదో సంథింగ్ అట్లా కడాయిలో వేయించి తెచ్చిపెట్టారు. అమ్మ బాబోయ్, నేను ఎప్పుడు తినలేదు, నేను తినలేదు, నాకు ఏదో కంట్రీ గోడు పెట్టారు. కానీ ఈయన తింటున్నాడు. ఎందుకంటే ఈయనకి తిండి మీద ధ్యాస కాదు, ఈయనకి అలంకరణ మీద ధ్యాస కాదు, ఈయనకి దేవుడి సేవ మీదే ధ్యాస. సో ఆ ప్రకారం ఆయన చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అండ్ ఎగ్జాక్ట్గా ఆ యెరూషలేంలో ఆ పెద్దలు, ఆ మత అధికారులు, ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వారికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. వారిని ఆయన సవాల్ చేస్తున్నాడు, ఇట్లా ఉండాల్సింది మీరు అట్లా ఉన్నారేంటి అని. మీరు స్వార్థముతో ఉన్నారు, మీరు జల్సారాయుళ్ళుగా ఉన్నారు, మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు దేవుడి యొక్క సేవకులుగా మనుషులకు లేరు. 7-8 వచనాలు తర్వాత అంటాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుతుని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. సో తను ముఖ్యుడు కాదని, తన వెనక వచ్చేవాడు ముఖ్యుడని, తాను శక్తివంతుడు కాదని, తన వెనుక వచ్చేవాడు శక్తివంతుడని, తనకు ఆయనకి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత అంతర్యం ఉంది, ఆయన ఎంత ఉన్నతుడు, తాను ఎంత తక్కువవాడు అనేది వారికి చెప్తున్నాడు. అండ్ ఇది ఎట్లా చెప్తున్నాడంటే, నా పరిచర్య ఏ స్థాయి, ఆయన పరిచర్య ఏ స్థాయి మీకు అర్థమైపోతే, నేను ఆయన మధ్యలో ఆకాశానికి భూమికి, అది కూడా మనకి అర్థం అవ్వడానికి చెప్తున్నాను, కానీ అంత కన్నా ఎక్కువ వ్యత్యాసం ఉంది. సో ఆయన అంటున్నాడు, నేను హీరోని కాదు, మీరందరూ అడవిలో నన్ను చూడడానికి వస్తున్నారు, ఎంతకాలం ప్రవక్త లేకుండా బతికారు, ప్రవక్త రాగానే మీ చూపులన్నీ నా మీదకి వచ్చేసాయి, మీరందరూ నన్ను గ్రేట్ ప్రాఫిట్, అవర్ డియర్ ప్రాఫిట్, అవర్ పెట్టి ప్రాఫిట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్, యు ఆర్ కాలింగ్ మీ. ఐ am not the hero, I am not the climax of the show, the main hero is going to come back behind me. నా వెనక వస్తున్నాడు. బైబిల్లో ఈ మాట రాయబడింది, నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయా. బహుశా ఇది అతడు గుర్తించి ఈ ప్రకారం చెప్పి ఉండొచ్చు. లూకా 3:15లో ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, వారు బయటికి చెప్పలేదు. ఇతడు క్రీస్తై ఉండొచ్చునేమో అని అందరూ యోహాను గురించి హృదయాల్లో అనుకుంటున్నారు. అతడు చెప్పేశాడు, నేను క్రీస్తుని కాను కదా. నేను క్రీస్తు యొక్క, అతడు ఎంత తన్ను తాను తగ్గించుకున్నాడంటే, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను గాను. సో ఆయన ఏం చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఒక జనాంగము ఒక దేవుడి సేవకుడిని దేవుడి పక్కన పెట్టకూడదు. ఈ రోజున చాలామంది శపించబడిన వారు దేవుడి కన్నా ఎక్కువగా వారి సేవకులను పైన పెట్టేశారు. వారందరూ శపించబడిన వారు. ఎందుకంటే దేవుడి మహిమను ఎవ్వరు దొంగిలించకూడదు. వారు దొంగిలిస్తుంటే మీరు వారికి సహకారమును అందించారు. ఆయన మాటలు చూడండి, మనుషులు స్త్రీలు కనిన వారిలో అందరికన్నా అతి శ్రేష్ఠుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు, నేను వంగి ఆయన యొక్క చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను. ఒక సువార్తలో చెప్పులు విప్పుటకు అని ఉంటుంది, ఒక సువార్తలో ఆయన చెప్పులు మోయుటకు అని ఉంటుంది. కానీ ఇక్కడైతే నేను వంగి, ఈ వంగి అనేది ఇంకెవరు రాయలేదు, మార్కే రాశాడు. నేను వంగి ఆయన చెప్పుల వారు, ఆయన యొక్క షూ లేస్ విప్పడానికి కూడా పాత్రుడను కాను. ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఒక సర్వెంట్ అన్ని పనులు చేస్తాడు కానీ యజమాని చెప్పులను ముట్టడు, దాసుడు. ఒక బానిస అన్ని పనులు చేస్తాడు, యజమాని యొక్క చెప్పులను కూడా తీస్తాడు. ఒక గురువు గారు, రాబై కింద ఉండేటువంటి శిష్యుడు అన్ని పనులు చేస్తాడు గురువు కోసం, కానీ చెప్పులు ఇప్పడు, ముట్టడు. సో ఇప్పుడు గమనించండి, ఒక సర్వెంట్ చెప్పులు ఇప్పడు, ఒక దాసుడు చెప్పులు విప్పుతాడు. అంటే ఒక బానిస చెప్పులు విప్పుతాడు. యోహాను అంటున్నాడు, నేను దాసుడిని కాదు, నేను బానిసను కాదు, నేను వారిద్దరికన్నా తక్కువ, నేను విప్పడానికి కూడా పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ ఈవెన్ అ స్లేవ్, ద లోవెస్ట్ ఆఫ్ ఆల్, highest of all human
సేయింగ్ ఐఎమ్ ద లోవెస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈజ్ హ్యూమిలిటీ. నిండుకొండ ఏదో అంటారు, తొనకదు. కాలికొండ ముగిద్దాం. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఆఫ్రికాలో సేవ చేస్తున్నప్పుడు తనతో పాటు కొంతమంది తెగ ప్రజల్ని తీసుకొని ఆయన వస్తున్నాడు, ప్రయాణంలో ఉన్నాడు. చాలా దూరం ప్రయాణం చేశారు, అడవుల గుండా, తర్వాత ఎడార్ల గుండా, చివరికి ఒక చోటుకి వచ్చేసరికి ఎదుట సముద్రం, భూమి అంతమైపోయింది. ఆ టైంలో ఒక తెగ వ్యక్తి, అంటే ఒక ట్రైబల్ ఇట్లా అన్నాడు, ఆఫ్రికన్, ఈ తెల్ల తండ్రిని, వైట్ ఫాదర్ అనేవారు డేవిడ్ లివింగ్స్టన్ని, ఈ తెల్ల తండ్రిని మనం వెంట పెట్టుకొని ఆయన వెంట నడుస్తూ వచ్చాం, అడవుల గుండా వచ్చాం, పల్లముల గుండా వచ్చాం, పర్వతముల గుండా వచ్చాం, లోయల గుండా వచ్చాం, ఎడార్ల గుండా వచ్చాం, వచ్చాం 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 అకస్మాత్తుగా మనము నడిచిన నేల అంతమైపోయింది, ఇక ఎదుట నీరుంది. అండ్ ఆ టైంలో ఒక మాట అన్నాడు, దేర్ ఈజ్ నో మోర్ ఆఫ్ మీ. అండ్ ఆ నేల మనతో ఏమంటుందంటే, ఇక ముందుకు నేను లేనంటోంది. నేల ఏమంటోంది, ఇక ముందుకు నేను లేను, నీరుంది. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఏమన్నాడు, ఇక్కడ నేను ఎండ్ అయిపోతున్నాను, ఇక ముందుకు ఆయన ఉన్నాడు, మెస్సియా ఉన్నాడు, ఇక నాతో మీ పని అయిపోయింది. ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. సో నేను నీటితో బాప్తిస్మం ఇచ్చాను, ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. నీటి బాప్తిస్మము ఆల్రెడీ పాప క్షమాపణ పొంది రక్షింపబడినటువంటి వ్యక్తి దేవుడి సంబంధి అని చూపించుటకు ఒక సూచన మేర ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీరు బైబిల్ చదివితే అది కేవలం దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి ఆధిక్యత. సో ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడు, నేను దేవుడి దాసుడిని, ఆయన మీకు నిజమైనటువంటి రక్షణ అనుభవాన్ని ఇస్తాడు. ఆయన మిమ్మల్ని నిజముగా లోపల అంతరంగికంగా మార్పులోనికి తీసుకుని వస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు, మిమ్మల్ని తన ఆత్మతో ముద్రిస్తాడు, మిమ్మల్ని తన ఆత్మ నుంచి తన చిత్తమును చేసేటట్టు నడిపిస్తాడు, అండ్ సమస్తమును ఆయన చేస్తాడు. 1 కొరింథీ 12:13 అందుకే రాయబడింది, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను మరో సేవకుడు, మరో యాజకుడు, ప్రవక్త చేయలేనిది యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. వీరు కేవలం మన పై వేషమును మాత్రం బాగు చేసేటువంటి వారిగా ఉన్నారు. యేసొక్కడే మన అంతరంగమును శుద్ధి చేస్తాడు, యేసొక్కడే మన ఆత్మను రక్షిస్తాడు, యేసొక్కడే మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు, యేసొక్కడే మనల్ని దేవుడితో నిజముగా సంపూర్ణ సమాధాన స్థితిలోనికి తెస్తాడు. ఎందుకంటే యేసొక్కడే మన స్థానాన్ని తీసుకున్నాడు. యేసొక్కడే సిలువలో నీవు నేను వ్రేలాడాల్సినటువంటి ఆ స్థానంలో వ్రేలాడాడు. మన పాపమును ఆయన భరించాడు, ఎందుకంటే ఆయన పాపము లేనివాడు గనుక. మన పాపముల కొరకు ఆయన వెల చెల్లించాడు, ఆయన దేహాన్ని వారు చీల్చారు, ఆయన రక్తమును ఆయన చిందించాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. సో తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఇంకా రక్షించబడకుండా ఉంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాపం ఒప్పుకొని మారు మనసు అనుభవంలోనికి వచ్చి రక్షించబడండి. అండ్ మీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని బాప్తిస్మం పొంది ఆయన సాక్షిగా బ్రతకండి. మీరు మీ జీవితమును ఆ ప్రకారం సార్థకము చేసుకోవచ్చు. ఆల్రెడీ రక్షింపబడి బాప్తిస్మం పొంది దేవుడి సంబంధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాప్తిస్మం ఇచ్చి యోహాను నుండి దేవుడు మనకు నేర్పిన అనేక పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే, తగ్గించుకొని ఉండండి, ఒక స్వరములాగా ఉండండి, దేవుడి కొరకు వాడబడేటువంటి ఒక స్వచ్ఛమైన స్వరములాగా ఉండండి, సత్యమును ప్రకటించే స్వరములాగా ఉండండి, దేవుడి కొరకు మనుషుల కొరకు ఉపయోగపడే స్వరములాగా ఉండండి. ఫేస్లెస్, నేమ్లెస్, ఫేమ్లెస్ వాయిస్ ఫర్ గాడ్. ప్రేమగల మా తండ్రి, మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు దయచేసినటువంటి ప్రతి నిత్య ఆశీర్వాదము కొరకు, ఆయన యొక్క మహిమ సువార్త కొరకు, మీ వాక్యము కొరకు మీ కృతజ్ఞతలు. మేము మీ వాక్యమును నేర్చుకుని దాని ప్రకారం నడుచుకుని నిత్యత్వములో నిలిచి ఉండటకు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.